తూర్పు గోదావరి. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన నదులలో ఒకటైన గోదావరి నదితో తూర్పుగోదావరి జిల్లాకు పేగుబంధం ఉంది. నాసిక్లో జన్మించిన గోదావరి నది రాజమండ్రి తరువాత పాయలుగా చీలి సాగరంలో కలిసే ప్రాంతం ఇది. వ్యవసాయ రీత్యా సారవంతమైన నేలలు గల జిల్లా ఇది. జిల్లాని కోనసీమ, డెల్టా, చాగల్నాడు, తీర ప్రాంతం, అడవి ఇలా విభజించవచ్చు. కోనసీమ అత్యంత సారవంతమైన ప్రాంతం. కోనసీమ గోదావరి పాయల మధ్య ఏర్పడిన ఒండ్రునేల గల డెల్టా ప్రాంతం ఇది. అడుగడుగున గోదావరి పాయలు, ఆకాశాన్ని తాకేటట్టు అగుపించే కొబ్బరి చెట్లు, నల్లటి నేల మీద కళకళలాడుతూ పచ్చని పొలాలు, చల్లని వాతావరణంతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే సుందరమైన ప్రాంతం కోనసీమ. డెల్టా నది సముద్రంలో కలిసే ప్రాంతాన్ని డెల్టా అంటారు. గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టడంతో గోదావరి జలాలతో సాగే ఏ ప్రాంతాలు అనేకం ఏర్పడ్డాయి. జననానుడిలో ఈ ప్రాంతాలన్నీ కూడా డెల్టాగా పిలుస్తారు. గోదావరి జలాలతో వ్యవసాయం జరిగే ఈ ప్రాంతం జిల్లాలో అత్యంత సంపన్నమైనది. మెట్ట తూర్పు కనుమల క్రింద భాగంలో ఈ మెట్ట ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం దాదాపు ఎర్రనేల. అడవి నుండి ప్రవహించే ఏలేరు నది మెట్టలో కొంత ప్రాంతాన్ని వ్యవసాయ యోగ్యం చేసింది. చిన్న చిన్న గుట్టలు, పొదలు, తాడి చెట్లతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది. చాగల్నాడు ఇది పూర్తిగా ఎర్రనేల గల ప్రాంతం. చిన్న పెద్ద చెరువులు ఈ ప్రాంతంలో చాలా కనిపిస్తాయి. చిన్న చిన్న కొండలు, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతం వర్షాకాలంలో పచ్చదనంతో కన్నుల పండుగగా ఉంటుంది. తీర ప్రాంతం అంతర్వేది నుండి తొండంగి వరకు ఉన్న 144 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం జిల్లాలో ప్రముఖమైనది. తీరం పొడవునా మత్స్యకార గ్రామాలున్నాయి. అంతర్వేది నుండి యానం వరకు కొబ్బరి తోటలతో, సర్వే తోటలతో, దట్టమైన చెట్లు పొదలతో ఉంటుంది. కాకినాడ, చొల్లంగి ప్రాంతంలో మడాడువులు వ్యాపించి ఉన్నాయి. సముద్రంపై చేపల వేట ఇక్కడి ప్రధాన ఆర్థిక కార్యకలాపం. అడవి జిల్లాలో ఎక్కువ వైశాల్యం అటవీ ప్రాంతం ఉంది. తూర్పు కనుమలు వ్యాపించి ఉన్న ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రాంతం. ఎత్తైన పర్వతాలు, లోయలతో ప్రకృతి సౌందర్యంతో అలరారే ప్రాంతమిది. అడుగడుగునా కనిపించే సెలయేర్లు, హోరున పారే జలపాతాలు, ధీమాగా నిలిచే టేకు చెట్లు, ఠీవిగా కనిపించే మద్ది చెట్లు, విరివిగా కనిపించే వెదురు పొదలు ఉన్న ఈ ప్రాంతం సుమారు 8 లక్షల ఎకరాలలో విస్తరించి ఉంది. ఏ రాష్ట్రానికి లేనంతగా ఈ జిల్లాకు సముద్ర తీరం, ప్రకృతి వైవిధ్యం ఉంది. వీటన్నింటితో అలరారే అందమైన శీతల ప్రదేశం తూర్పు ఏజెన్సీ. అంతర్నిక్షేపాలు, అద్భుత జంతుజాలాలు, ఇంకా ఎన్నో విశేషాలను తన గర్భంలో నింపుకొని పైకి గంభీరంగా కనిపించే సముద్రుడి సౌందర్యం, దారి వెంట వెళుతుంటే మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుండే కొబ్బరి చెట్లు, గోదావరి మధ్యలో లంకలు, మన మదిలో నిలిచిపోయే కోనసీమ సోయగాలు, ఇలా ఎన్నో సుందర ప్రాంతాలకు, మరెన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈ నేల నలుచెరగులా వేదఘోష నిరంతరం మార్మోగుతుంది. పాయలుగా, పిల్ల కాలువలుగా చీలిన పవిత్ర గోదావరి జిల్లాను ఈ చివరి నుండి ఆ చివరి వరకు పావనం చేస్తుంది. ఏ ఊరికి వెళ్లినా గుడిగంటల సవ్వడి గాలి తరగలపై తేలి పలకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గోదావరి మండలమంతా ఆధ్యాత్మిక భావనలు అడుగడుగునా వెళ్లి విరుస్తాయి. జిల్లాలోని ఇలాంటి ఎన్నో అందాలను మీకు పరిచయం చేయటానికే ఈ మా ప్రయత్నం.